హాయ్ అండి. నమస్తే. తెలుగు కథలు కథామాలికకు స్వాగతం. పందిట్లో పెళ్ళవుతుంది. శ్రావ్యమైన సన్నాయి, త్యాగరాయ అన్నమయ్య కీర్తనలు వినిపిస్తున్నాయి. కొబ్బరాకులతో అల్లిన పచ్చని పందిరిలో మామిడి తోరణాలు, సుబ్బరాజు తోటలోని పూలతో అలంకరించిన పెళ్లి పందిరిలో మౌర్య వర్షాల వివాహం జరుగుతోంది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ లేదు, సంగీత్ లేదు, చిన్న పెద్ద వేసే వచ్చిరాని డాన్సులు లేవు. వీడియోగ్రాఫర్, కెమెరామాన్ ఒక పక్కన నుంచుని పెళ్లి సంబరాన్ని రికార్డు చేస్తున్నారు. ఒక్క పెళ్లి కూతురు తప్ప ఆమె తరపు వాళ్లంతా ఏదో జరగరానిది జరుగుతున్నట్లుగా మొహాలు దిగాలుగా పెట్టుకుని కూర్చున్నారు. వరుడి తండ్రి సుబ్బరాజు పెళ్లి తమ ఊరిలోనే జరపాలని ఎటూ వియ్యంకుడు సుదర్శన్ తరపున 20 మంది కంటే ఎక్కువ రారని తెలిసి ఏర్పాట్లన్నీ తానే చూసుకుంటానని చెప్పాడు. ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో అదే మంచిదని సుదర్శన్ కుటుంబం భావించింది. పెళ్లి కూతురు వర్ష, నానమ్మ, తాతయ్య మాత్రం చాలా సంతోషంగా కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారు. సుదర్శన్ కు ఉన్న 3 కూతుళ్లలో ఆఖరి పిల్ల వర్ష. ఆమె 2 అక్కయ్యల పెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగులతో జరిగింది. వ్యాపారంలో అనుకోకుండా వచ్చిన నష్టం, కష్టపడి కట్టించుకున్న ఇల్లు కూడా అప్పుల కింద జమైపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుదర్శన్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమయానికి భార్య మాధవి, చిన్న కూతురు వర్ష చూసుకుని అతన్ని రక్షించుకోగలిగారు. వర్ష తండ్రిని పట్టుకుని ఏడ్చింది. ఆస్తులు పోతే ఏమిటి నాన్న, నువ్వు ఉంటే చాలు కదా మాకు అంటూ. సుదర్శన్ మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. మిగిలిన కొద్దిపాటి డబ్బుతో తన జీవితం ఎలా గడుస్తుందో, వర్ష పెళ్లి ఎలా చేయాలో అన్న ఆలోచన అతన్ని తొలిచేస్తున్నది. మాధవికి తెలుసు, ఒకసారి సూసైడ్ కి ప్రయత్నించిన వాళ్ళు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తారని. తెలిసి టౌన్లో ఉన్న మామగారి ఇంటికి వెళ్లిపోవటానికి ఏమీ బాధపడలేదు. సుదర్శన్ తండ్రి యతిరాజులు కొడుకుని, కోడల్ని, మనవరాల్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇల్లు పెద్దది. మాధవి త్వరగానే ఈ మార్పుకు అలవాటు పడింది. మనవరాలు వర్ష మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాకనే యతిరాజులు ఈ మ్యాచ్ సెటిల్ చేశాడు. సుబ్బరాజు మాట్లాడిన తీరు వర్షకు చాలా నచ్చింది. పెళ్లి చూపులప్పుడు మౌర్య పల్లెటూరు జీవితం ఎలా ఉంటుందో చెప్పి ఆమెను ఆలోచించుకోమని చెప్పాడు. వర్ష ఒప్పుకుంది. పెళ్లికి ఊరంతా కదిలి వచ్చింది. దగ్గరుండి 1 నిమిషం కూడా చూపు మరల్చకుండా తనివి తీరా కళ్ల నిండుగా చూసుకుంటూ కొడుకు వివాహాన్ని ఆద్యంతము రెప్పవేయకుండా చూస్తున్నాడు సుబ్బరాజు. సిటీ జీవితాలకు అలవాటు పడ్డ వర్ష తరపు వాళ్లు భోజనాలలో బగారా అన్నం, ఆలు కుర్మా, రుమాలా రోటీ లేవని అరిటాకులో భోజనం, సాంప్రదాయ వంటలు వడ్డించటాలు ఏమీ నచ్చలేదు. సుబ్బరాజు తరపు వాళ్లు, ముఖ్యంగా మౌర్య మేనత్తలు, వాళ్ల కుటుంబ సభ్యులు పెళ్లి భారాన్నంతా మోశారు. సుబ్బరాజు ఖర్చుకు వెనుకాడలేదు. వర్ష తన పెళ్లి దివ్యంగా జరిగిందని భావించింది. పెళ్లి మొత్తం ఆమె ఎంతో సంతోషంగా కనిపించింది. ఆమె ఉత్సాహాన్ని గమనించిన మౌర్య తలంబ్రాలప్పుడు, ఉంగరాలు తీసేటప్పుడు ఆమెదే పైచేయి ఉండేలా చూశాడు. పెళ్లి కార్యక్రమంలో ఎక్కువగా సంతోషించింది వర్ష తాతయ్య, నాయనమ్మలే. మాధవి ఎటూ మాట్లాడలేదు. వర్ష అక్కలు మాత్రం వర్ష మీద బోలెడు సానుభూతి కురిపించారు. వర్షకు వయసు చిన్నదైనా జీవితం పట్ల మంచి అవగాహన ఉంది. పల్లెటూరులోనైనా సిటీ అయినా జీవితాన్ని సంయమనంతో జీవించడమే ముఖ్యమని ఆమె భావిస్తుంది. పైగా తండ్రి, కొడుకు ఇద్దరు మనసారా తనని ఇష్టపడి చేసుకుంటున్నారు. ఆమె ఆ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మర్నాడు కుటుంబ సభ్యులతో, దగ్గర బంధువులతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. భోజనాలు అయ్యాక ఇల్లు సర్ది మౌర్య బంధువులు, వర్ష బంధువులు కూడా వెళ్లిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ ఎటువంటి అఘాయిత్యమూ చేయొద్దని తండ్రి వెళ్లేటప్పుడు ఆయన దగ్గర మాట తీసుకుంది వర్ష. సుదర్శన్ దుఃఖాతిశయంతో కూతుర్ని హృదయానికి హత్తుకుని ఏడ్చాడు. ఇక ఇంట్లో మిగిలింది 3. మౌర్య ఎందుకో ముభావంగా ఉన్నాడు అనిపించింది వర్షకి. చీకటి పడుతూ ఉండగా ముత్యాలమ్మ వాకిలి చిమ్మి నీళ్లు చల్లింది. వర్ష చిన్న ముగ్గు అందంగా వేసింది. తులసికోట దగ్గర దీపం వెలిగించింది. దేవుడి మందిరంలో కూడా దీపం వెలిగించింది. ఇవన్నీ సాయంత్రం స్నానం చేసి మరీ చేసింది.
సుబ్బరాజు సంతోషానికి అవధులు లేవు. ఆ ఇంట రత్నమ్మ పోయిన దగ్గర నుండి ఒక పద్ధతిలో తండ్రి కొడుకుల జీవితం సాగింది లేదు. సిటీలో పెరిగి పెద్ద చదువు చదివిన వర్ష ఇంత చక్కగా ఉంటుందని ఆయన ఊహించలేదు. కోడల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంతా ఆయనది సరైన నిర్ణయం కాదని భయపెట్టారు. రాత్రి పులిహోర మజ్జిగతో భోజనం ముగించారు. ఓ అరగంట తర్వాత వర్ష గదిలోకి వెళ్లి చూసేసరికి చాప మీద పరుపేసుకుని నిద్రపోతూ కనిపించాడు మౌర్య. వర్షకు ఏం చేయాలో తోచలేదు. పాపం బాగా అలసిపోయాడేమో, అందుకే అలా నిద్రపోయాడు అనుకుని మనసుకు సర్ది చెప్పుకొని మంచం మీద పడుకుంది. తెల్లవారుజామున చీకట్లు ఇంకా తొలగిపోలేదు. చిన్నగా తలుపు తడుతున్న శబ్దం వర్షకు మెలకువ వచ్చింది. ఎవరు అంది. మౌర్య బాబును రమ్మంటున్నారమ్మా పెద్దయ్య అన్నాడు శంకర్. అతడు పని మనిషి నరసమ్మ కొడుకు. వర్ష నెమ్మదిగా మౌర్యని తట్టి లేపింది. ఏమిటి అన్నాడు విసుగ్గా మౌర్య కళ్ళు తెరిచి. మామయ్య పిలుస్తున్నారు చెప్పింది. ఉలిక్కిపడి లేచి చాప చుట్టి బల్ల మీద వేసి బయటికి వెళ్ళాడు. అతని వెనుకే వర్ష కూడా వెళ్ళింది. పశువుల కొట్టంలో ఉన్నారంతా. లక్ష్మి ఓర్చుకో తల్లి అంటూ ఆవు వీపు నిమురుతున్నాడు సుబ్బరాజు. అది బాధతో గుండ్రంగా తిరుగుతున్నది. పాపం కడుపు నొప్పేమో మావయ్య అంది వర్ష. అంత టెన్షన్లో కూడా అంతా గొల్లుమన్నారు. ఆ కడుపు నొప్పే, పక్కకు జరుగు అంటూ లక్ష్మికి ఇంజెక్షన్ చేశాడు మౌర్య. అది ప్రసవ వేదనమ్మా చెప్పాడు సుబ్బరాజు. అలా తిరిగి తిరిగి అది నేల మీద కూర్చున్న కాసేపటికి ప్రసవించింది. ఆవుని ఎంతో ప్రేమగా నిమిరాడు మౌర్య. పుట్టిన దూడ తెల్లగా ఉంది. తల్లి దాన్ని తెగ నాకేస్తుంది. వింతగా చూస్తోంది వర్ష. ఆవు మాయ ఎత్తుకెళ్తున్నాడు గోపయ్య. దాన్ని ఏం చేస్తారు అడిగింది వర్ష. అది వరకు ఇలాంటి దృశ్యాలు ఏమీ ఆమె అనుభవంలో లేవు. మరి దాన్ని శుభ్రంగా కడిగి కొత్త కోడలు నువ్వు వచ్చావుగా ఇంటి ముందు వేలాడతీస్తారు. అది మా ఆచారం అన్నాడు మౌర్య వెక్కిరింపుగా. పాడు అంది వర్ష. గొయ్యి తీసి పాతి పెడతారమ్మా. తను తెలియక అడుగుతోంది, ఎందుకలా ఏడిపిస్తావు అంటూ సుబ్బరాజు కొడుకుని మందలించాడు. ఆవు దూడని ఆత్రంగా నాకుతూ శుభ్రం చేస్తుంది. అప్పుడే పుట్టిన లేగదూడ కింద పడుతున్నా లెక్క చేయకుండా నిలబడటానికి ట్రై చేస్తూ ఉంటే వింతగా చూస్తూ ఉండిపోయింది వర్ష. రేపటికల్లా చెంగు చెంగుని ఎగురుతుందమ్మా, నువ్వు దాంతో చక్కగా ఆడుకోవచ్చు అన్నాడు సుబ్బరాజు కోడలితో వాత్సల్యం నిండిన గొంతుతో. శంకర్ కుక్కలు రాకుండా చూడు, జాగ్రత్త గోపయ్య, ముర్రిపాలు దూడ తాగేలా చూడు, మన కోసం తక్కువ తీయి చెప్తున్నాడు మౌర్య. సుబ్బరాజు కంటే మౌర్య స్పష్టమైన ఆజ్ఞలు ఇస్తున్నాడు అనిపించింది వర్షకి. మామయ్య నేను కూరగాయలు కోసుకోనా అడిగింది వర్ష మామగారిని. మొహం కడుక్కొని మామగారి వెంట తోటలోకి వెళ్ళింది వర్ష. తోట మొదట్లోనే పెద్ద దిగుడు బావి ఉంది. దాన్ని చూసి దడుచుకుంది వర్ష. బావిలోకి దిగటానికి మెట్లు చాలానే ఉన్నాయి. కానీ ఎవరు మెట్ల వైపు వెళ్లకుండా పెద్ద చెక్క గేటు తాళం వేసి ఉంది. తోట మొదట్లోనే పెద్ద బాదం చెట్టుంది. ఎన్నో కాయలు రాలాయి చుట్టూ. వర్ష గబగబా కాయలు తన కొంగులోకి ఏరి వేసుకోసాగింది. మౌర్య ఆమె కొంగులోని కాయలని కింద పడేసి, మరకలు పడతాయని తెలియదా గద్దిస్తున్నట్లుగా అన్నాడు. బిత్తరపడి నిలుచుంది వర్ష. అదే మాట నెమ్మదిగా చెప్పొచ్చుగా మౌర్య అన్నాడు సుబ్బరాజు. నరసమ్మ చిన్న జల్లిబుట్టలు తీసుకురా అంటూ కేక పెట్టాడు మౌర్య. తల వంచుకుని నించున్న కోడల్ని చూసి, ఈ ఉసిరి చెట్టు చూసావా అమ్మా, ఇవేమన్నా కావాలా తల్లి ప్రేమగా అడిగాడు సుబ్బరాజు. అలా చూస్తావేమిరా, వచ్చి ఉసిరికాయలు కోసివ్వు అన్నారు ఆయన. ఆయన గొంతులో కోపం ప్రతిధ్వనించింది. కొమ్మలకే గుత్తులుగా వేలాడుతున్న కాయల్ని బుట్టలో కోసివేస్తూ మౌర్య చాలా అన్నాడు. మౌర్య 6 అడుగుల పైనే ఉంటాడు. పైకొమ్మకున్న కాయల్ని కోస్తూ ఉంటే చూస్తూ నుంచింది. కుడివైపున రంగురంగుల గులాబీలు చామంతులు ఉన్నాయి. మావయ్య పూజకు పూలు కోసుకోనా మళ్ళీ అడిగింది. అమ్మ వర్ష, నువ్వు ఎవరిని ఏది కోయినా వద్దా అని అడగాల్సిన అవసరమే లేదమ్మా. ఇప్పటిదాకా ఈ తోట మా ఇద్దరిది, ఇక నుండి అంతా నీదే, ఎవ్వరినీ అలా పర్మిషన్ అడగొద్దు అన్నాడు మామగారు.
ఓరగా మౌర్య కేసి చూసింది వర్ష. మొహం తిప్పుకున్నాడు అతను. మునగ చెట్టు దగ్గర ఆగి చెట్టుకేసి చూస్తుంది. మౌర్య కర్ర పట్టుకుని, ఎన్ని కోయాలండి? ఎన్ని చాలా? చేతులు బార్లా చాపి అడిగాడు. 10 చాలు దర్పంగా అంది వర్ష, తోట యజమానిలా కావాలని. ముందుకెళ్ళి నరసమ్మ వెంటరాగా టమాటాలు, వంకాయలు కోసింది. మిర్చి, బెండ, కరివేపాకు, కొత్తిమీర కోసుకురమ్మని, అలాగే 2 మామిడికాయలు కూడా తెమ్మని ఆమెకు చెప్పి ఇంటికి వచ్చేసింది వర్ష. 7 ఉండగా మౌర్య, సుబ్బరాజు తమ షాప్కి వెళ్లారు. కూరగాయలు, పండ్లు తీసుకుని. వాళ్ళకి సొంత అవుట్లెట్ ఉంది. ఆర్గానిక్ పంట కాబట్టి మంచి డిమాండ్ ఉంది. పూజా సామాగ్రి తళతళా తోమి పూజ చేసుకుని వంటకు ఉపక్రమించింది వర్ష. కొత్తిమీర వేసి దోర టమాటా పచ్చడి, వంకాయ కూర, మిరియాల చారు, మామిడికాయ పప్పు చేసి తాను వెంట తెచ్చిన వడియాలు, మజ్జిగ మిరపకాయలు, అప్పడాలు వేయించి డబ్బాలో పెట్టి ఉప్మాకి కావలసినవన్నీ కోసి రెడీగా పెట్టుకుని మార్కెట్కి వెళ్లిన వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఉయ్యాల బల్ల మీద ఊగుతూ ఎదురు చూస్తున్నది వర్ష. 10ంటికి వచ్చారు ఇద్దరు. గబగబా నేతి తాలింపు వేసి జీడిపప్పు, సూజీ ఉప్మా చేసింది. ప్లేట్స్ పక్కనే నిమ్మ చెక్కలు ఉంచింది. ప్లేట్స్ మీద అరిటాకులపై వడ్డించిన ఉప్మా వాసన చూడగానే తండ్రి కొడుకు మారు వడ్డించుకుని మరీ తిన్నారు. అరగంట ఆగి మౌర్య స్నానానికి నూతిపళ్ళెం దగ్గరికి వెళ్ళాడు. పెద్ద బాల్చి నిండా నీరు తోడుకుని, చేద బకెట్ నిండా నీళ్లు తోడు పెట్టుకుని ఒళ్ళు రుద్దుకుంటూ వంట ఇంటి బయట గుమ్మం దగ్గర వయ్యారంగా నుంచుని తనకేసి చూస్తున్న వర్షను చూసి, లోపల మీ తాతగాని మా తాతగాని ఉంటే పిలువు అన్నాడు. వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు? కోపంగా అడిగింది. అయితే నా వీపు ఎవరు తోముతారు అన్నాడు మౌర్య. ఇలాంటి పాత జోకులు లేకపోతే డైరెక్ట్ గా అడగొచ్చుగా అంటూ సబ్బు రాసి రుద్దసాగింది. ఇంత సుతారంగా రుద్దితే పొద్దుగూకుతుంది అన్నాడు విసుగ్గా. మొదటిసారి అతని ఆచ్ఛాదన లేని శరీరాన్ని సృజించిన వర్ష సున్నిత భావాన్ని చెదరగొడుతూ, మేము మట్టి మనుషులం. పొద్దున్న లేస్తే బురదలో పనిచేసేవాళ్లం. తాటి పీచో కొబ్బరి పీచో పెట్టి రుద్దితే గాని మురికి పోదు గాని నువ్వు వెళ్ళు అన్నాడు. ఒళ్ళు మండిపోయిన వర్ష చేద బకెట్లో నీళ్లు తీసి అతని నెత్తి మీద గబాలను గుమ్మరించి అతని చేతికి అందకుండా తప్పించుకుంది. లోపలికి వెళ్తూ చూసింది. పక్కింటికి తమకి మధ్య ఉన్న 3 అడుగుల గోడ మీద చేతులు ఆనించి 2 అమ్మాయిలు తదేకంగా మౌర్యని అశాంతం చూస్తున్నారు. వెనక్కు తిరిగి చూసింది. మౌర్య వంగి కాళ్లు రుద్దుకుంటున్నాడు. విసురుగా లోపలికి వెళ్లి 2 టర్కీ టవల్స్ తెచ్చి బాత్రూం తలుపు మీద వేసి, ఇక్కడ చాలుగాని ఇక మిగతా స్నానం లోపల చేయండి అని విసురుగా లోపలికి వెళ్ళింది. మౌర్య తనను ఎందుకలా మాటలతో బాధిస్తున్నాడో వర్షకి అర్థం కావటం లేదు. పెళ్లిలోనూ తలంబ్రాలు పోసేటప్పుడు, బిందెల నుండి ఉంగరాలు తీసేటప్పుడు ఎంతో ప్రేమగా తనని గెలిచేలా చేశాడు. వ్రతం అప్పుడు అంత ఎక్కువ కుంకుమ పెడుతూ ఉంటే మాటి మాటికి రుమాలతో అద్ది మరీ కళ్ళల్లో పడకుండా చూశాడు. ఇప్పుడు ఏమైంది మౌర్యకి? 3ంటికి వచ్చారు ఇద్దరు భోజనానికి పొలం నుండి. నువ్వు తిన్నావా అమ్మా? సుబ్బరాజు అడిగాడు. వాళ్ళు వచ్చే ముందే అన్నం వండింది. వేడివేడి అన్నం వడ్డించి కూరలు వడ్డిస్తూ ఉంటే అన్నాడు మౌర్య. మా కోసం నువ్వేం వెయిట్ చేయనక్కర్లేదు. మీ సిటీ వాళ్లలాగా మాకు ఒక ఫిక్స్డ్ లంచ్ టైం ఉండదు అన్నాడు. మీ సిటీ వాళ్లలాగా అన్నప్పుడు అతని గొంతులో ఆమెకు అర్థం కాని విసురు కనిపించింది. నువ్వు మాతో పాటు తినమ్మా, రా కంచం పెట్టుకో అంటూ సుబ్బరాజు ఆమె కంచంలో తానే వడ్డించాడు. కొడుకు ధోరణి ఆయనకు కోపం కలగజేస్తుంది. అయినా ఓపిక పడుతున్నాడు. మౌర్య సాయంత్రం చెప్పాడు ఆమెతో, రేపు ఉదయం ఊరు వెళ్తున్నాను 5 రోజులు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? వర్ష కుతూహలంగా అడిగింది. ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్లి ఎంజాయ్ చేద్దామని అన్నాడు. అంతలోనే సర్దుకొని, అన్ని రకాల నారు తెచ్చుకోవాలి, తొలకరి మొదలైందిగా చెప్పాడు. వర్ష అతని మాటలు పట్టించుకోకుండా, మన తోటలో మందారాలు లేవు, ఓ 10-15 వెరైటీస్ తెస్తారా? అలాగే బోగన్ విలియా తీసుకొస్తే ప్రహరీ గోడవార నాటిస్తాను అంది ఉత్సాహంగా.
నేను వేరే పని మీద వెళ్తున్నాను, నాకు అలాంటివి చెప్పకు కసురుకున్నట్లుగా అంటూ పడుకున్నాడు. తెల్లవారుజామున మౌర్య వెళ్ళిపోయాడు. మావయ్య, ఈయన 5 రోజులు రారట కదా, నేను వంటిల్లు సర్దుకుంటాను. ఆ డబ్బాలు అవి బాగాలేవు మావయ్య అంది నెమ్మదిగా వర్ష. అటక మీద అత్తయ్య కిచెన్ సెట్స్ చాలా ఉన్నాయమ్మా. అన్ని ఇత్తడి సెట్లు, రాగి బిందులు. తను పోయిన తర్వాత ఏదో వండుకుంటున్నాము, తింటున్నాము, అంతే. మా అప్ప చెల్లెలు వచ్చినప్పుడు కొంత మార్పు. నిజం చెప్పనా అమ్మా, నువ్వు వచ్చాకే తృప్తిగా తింటున్నాము. శంకర్ని, నరసమ్మని రమ్మంటాను, సరేనా? మామగారి గొంతులోని ఆర్ద్రతకు వర్ష కళ్ళు తడయ్యాయి. అటకలు శుభ్రం చేయించింది. తర్వాత స్టోర్ రూమ్ నీట్ గా సర్ది అన్ని స్టీల్ డబ్బాల్లో సర్ది స్టిక్కర్లు అంటించింది. అత్తగారు ఎంతో చక్కగా చేయించిన గ్లాస్ కబోర్డులు సర్దింది. సాయంత్రం పొలం నుండి వచ్చిన సుబ్బరాజు గోడల పనితనానికి అబ్బురపడ్డాడు. గోడ ఎత్తు పెంచమని మర్నాడు మెల్లిగా చెప్పింది మామగారికి. ఎందుకమ్మా అడిగాడు ఆయన నవ్వుతూ. వర్ష మాట్లాడలేదు. ఆయన మరో మాట లేకుండా ఆ పని కూడా చేయించేశాడు 2 రోజుల్లో. రోలు చుట్టూ గుండ్రంగా ఇటుకలతో పళ్ళెం కట్టించింది. ఇప్పుడు ఏ పిండి రుబ్బినా ఇబ్బంది లేకుండా దేవుడి మందిరానికి పాలిష్ చేయించింది. మౌర్య వచ్చే రోజు గుమ్మాలకు కర్టెన్లు వేసింది. సుబ్బరాజు ఆనందానికి అవధులు లేవు. మౌర్య మధ్యాహ్నం భోజనాల సమయానికి వచ్చాడు. అన్నీ అతనికి ఇష్టమైన వంటకాలు చేసింది. అతని ముభావ ధోరణి మాత్రం మారలేదు. సాయంత్రం మల్లెల మాల కట్టి దేవుడి పటాలకి, అత్తగారి ఫోటోకి వేసింది. ఇల్లంతా మల్లెల సువాసనతో నిండింది. రాత్రి 8 భోజనం చేసి తండ్రితో ప్రయాణ వివరాలు చెప్తున్నాడు మౌర్య. కోడలు స్నానానికి వెళ్ళటం చూసి హఠాత్తుగా అన్నాడు సుబ్బరాజు. నీతో మాట్లాడాలి మౌర్య అన్నాడు గంభీరంగా. ఏ విషయం నాన్న? అదేరా, అమ్మాయి గురించి. ఆ అమ్మాయితో నీ ప్రవర్తన ఏమీ బాగాలేదు. మాటి మాటికి విసుక్కుంటున్నావు, కసురుకుంటున్నావు. దేనికి? ముందు 3 రోజులు బాగానే ఉన్నావు. వాళ్ళు వెళ్ళిపోయాక నీ ప్రవర్తన మారిపోయింది. బిడ్డ ఓర్చుకొని ఓపికగా భరిస్తుంది. నువ్వు ఒకసారి నాతోరా అంటూ లేచి వంటిల్లుని, స్టోర్ రూమ్ని, దేవుడి గదిని చూపించాడు. ఈ ఇల్లు మీ అమ్మ పోయాక కళాకాంతులు లేకుండా పోయిందిరా. బంగారు తల్లి ఈ 5 రోజుల్లో ఇల్లు ఎలా మార్చేసిందో చూసావా? అంత చదువుకున్న పిల్ల ఈ వాతావరణం కొత్త, తెలియనివి అడిగితే కసురుకుంటున్నావు. దేనికి? నేను గమనించడం లేదనుకుంటున్నావా? నిన్ను మీ అమ్మ పోయిన ఈ 15 ఏళ్లలో ఒక్క మాట అనకుండా పెంచాను. సిటీలో పెరిగిన పిల్ల, నీకంటే పెద్ద చదువు చదివింది. నాకు తల కొట్టేసినట్టు ఉందిరా నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఉంటే. నీ గురించి ఒక్క మాట చెప్పలేదు నువ్వు లేనప్పుడు అన్నాడు ఆయన తీవ్రంగా. మౌర్య తల వంచుకున్నాడు. నువ్వు ఎందుకెలా ప్రవర్తిస్తున్నావు? సమాధానం చెప్పు అన్నాడు ఆయన తీవ్రంగా. నాన్న, వర్ష అమ్మ వాళ్ళు, వాళ్ళ అక్కయ్యలు వర్షని నాలాంటి మట్టి మనిషికి ఇచ్చి చేసినందుకు చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధేసింది నాన్న. వర్ష వాళ్ళ నాన్నని, అమ్మని పట్టుకుని అంతలా ఏడుస్తూ ఉంటే ఆమె గత్యంతరం లేక నన్ను చేసుకుందని అనిపించింది. చెప్పటం ఆపాడు. అరే మౌర్య, ఎంత పొరపాటు పడ్డావురా. 23 ఏళ్లు పెంచిన తల్లిదండ్రులను వదిలేసి కొత్త ఇంటికి వచ్చింది. పైగా తండ్రికి బాగాలేదు. అందరి ఆడపిల్లల్లాగానే వాళ్ళు వెళ్లేటప్పుడు దుఃఖపడింది. అయినా ఇంత చక్కగా అన్ని పనులు మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటే నీకు ఈ అనుమానం ఏంటి? బంగారు తల్లిని ఎంత కష్టపెట్టావురా. పో, వెళ్ళి చేతిలో కాళ్ళలో పట్టుకుని ఆ పిల్లని క్షమాపణ అడుగు, వెళ్ళు అన్నాడు ఆయన కటువుగా. మౌర్య నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. వర్ష కిటికీ గట్టు మీద కూర్చుని బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తుంది. వర్ష పిలిచాడు మౌర్య. వర్ష తల తిప్పి అతని కేసి చూడలేదు. ఆమెలోని దుఃఖమంతా ఆమె చెంపల వెంట కన్నీరై జారుతున్నది. మౌర్య కుర్చీ తెచ్చి వేసుకుని నెమ్మదిగా ఆమె 2 పాదాలను పట్టుకుని తన మోకాళ్ళ మీద పెట్టుకుని బాంచన్ కాల్ముక్త క్షమించు అన్నాడు. ఆమె కోపంతో అతని చేతులు తోసేసింది. నిజంగానే అడుగుతున్నాను వర్ష, నన్ను క్షమించు అన్నాడు మౌర్య. ఇప్పుడే నాన్న 1 కేజీ కుంకుడుకాయలతో తలంటాడు. మీ వాళ్ల మాటలు అనుకోకుండా విన్నాను వర్ష. మట్టి మనిషికి ఇచ్చి చేయాల్సి వచ్చిందని వాళ్ళు బాధపడుతూ ఉంటే నువ్వు ఇలా ఇష్టం లేకపోయినా నన్ను చేసుకున్నావని, ఎప్పుడో ఒకప్పుడు తెగిపోయే బంధం ఇది అనుకుని అలా ఉన్నాను. ఒకవేళ ఎనిమల్ ఇన్స్టింక్ట్ తో నాకు దగ్గరైనా నువ్వు తర్వాత రిగ్రెట్ అవ్వకూడదని.
అతని మాట పూర్తి కాకుండానే అతని కుడి చెంప చెళ్ళుమనిపించింది వర్ష. మౌర్య చెంప పట్టుకుని నవ్వసాగాడు. అన్నీ మీకు మీరే అనుకొని అలా ప్రవర్తించాలని చెప్పడానికి సిగ్గులేదు? పైగా యానిమల్ ఇన్స్టింక్ట్ అంట. అది లేకుండా ఏ భార్య భర్త రిలేషన్ ఉంటుంది? ఇప్పుడైనా మావయ్య తిట్టారని వచ్చారు అవునా? రోషంతో ఆమె కళ్ళు ఎరిపెక్కాయి. సారీ వర్ష, ఈ 5 రోజులు చాలా రిగ్రెట్ అయ్యా. నువ్వు కోరుకున్న మందారాలు, బోగన్విలియా, క్రోటన్స్, నాకు ఇష్టమైన పారిజాతాన్ని, విరజాజిని తెచ్చా అన్నాడు ప్రతిమాలుతున్న ధోరణిలో. వర్ష శాంతించింది, లేచి నుంచుంది. అవును, ఆ గోడ అర్జెంటుగా కట్టించావు ఎందుకు వర్ష? అడిగాడు. నేను కాదు, అది మామయ్య కట్టించారు. నువ్వే నేను వచ్చే లోపల కట్టించేయాలని చెప్పావట. దేనికి? అన్నాడు. అదే, నువ్వు గంట సేపు టవల్ ఒకటి కట్టుకుని బావి దగ్గర జలకాలాడుతూ ధర్మదర్శనం ఇస్తున్నావుగా పక్కింటి అమ్మాయిలకి, అందుకని అంది విసురుగా. ఏ అమ్మాయిలు? నేనెప్పుడు చూడలేదే అంటున్నప్పుడు అతనికి తట్టింది. ఆమెలోని నా సొంతం అన్న భావన, ఆమె గురించి అతనికున్న అనుమానాలన్నీ తొలగిపోయి హాయిగా నవ్వేశాడు. తన మనసు అతనికి తెలిసిపోయిందని అర్థమైన వర్ష సిగ్గుతో అతని భుజంలో తనను తాను దాచేసుకుంది. కిటికీలో నుండి వీస్తున్న చల్లని శ్రావణ సమీరం ఆ గదంతా నిండి వాళ్ళిద్దరి మనసుల్ని సమాగం చేసింది. అయిపోయిందండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.